హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది వినండి. అది కావాలి, ఇది కావాలని తల్లిదండ్రులను పిల్లలు అడుగుతారు. ప్రతి ఒక్క విషయంలోనూ ఇది గుర్తుపెట్టుకోండి. అది కావాలి, ఇది కావాలి నాయనా, అది కావాలమ్మా, ఇది కావాలమ్మని తల్లిదండ్రులను పిల్లలు అడుగుతారు. దాంట్లో తప్పు లేదు. కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళయి, వాళ్ళు పెద్దోళ్ళయి, వాళ్ళ సంసారాలు చేసేటప్పుడు మనము నాకు అది గావాలా, ఇది గావాలని తల్లిదండ్రులు పిల్లల్ని అడుక్కోలేరు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని మరీ కోరుతున్నాను. తల్లిదండ్రులు పిల్లలను అది గావాలా, ఇది గావాలని వాళ్ళని అడగలేరు. వాళ్ళు తెలుసుకొని మనకివ్వలేరు. ఎందుకంటే వాళ్ళు అడిగితే ఏమనుకుంటారని మనం మొహమాట పడి చచ్చిపోతాం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల. వాళ్ళు పిల్లోళ్ళు మాత్రము తల్లిదండ్రులను పెళ్లి కానప్పుడు ఏదన్నా గాని మనల్ని అడుగుతారు. "నాయనా మాకు అది లేదు, ఇది లేదు తెచ్చియండి" అని. మనం ఏదైనా గాని పిల్లలకి కాదనలేము. కానీ వాళ్ళు పెళ్ళిళ్ళయి, వాళ్ళు పెద్దోళ్ళయి, వాళ్ళు సంసారాలు చేసేటప్పుడు మన తల్లిదండ్రులు మనము పిల్లల్ని అడగలేము. మాకు అది కావాలి, ఇది కావాలని. దీనికి నేను చెప్పేదేమంటే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల. నేను చెప్పేదేమంటే మనకు అంతో ఎంతో ఏడన్నా అంతో ఎంతో దాచిపెట్టుకుంటే రేపు పొద్దున మనం టాబ్లెట్ కొనుక్కునే కన్నా మనకు గాలి కదా! వాళ్ళని అడగకుండా. వాళ్ళ టయానికి తీసియచ్చు, పోవచ్చు. మనకు అంతో ఎంతో ఎత్తిపెట్టుకుంటే వాళ్ళని అడిగే పని ఉండదు. అందుకై ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు మళ్ళేటప్పుడే అంతో ఎంతో దాచిపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు చూస్తారో, ఎవరు పోతారో, ఎవరికెవరో ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల. మనకు వయసు అయిపోయిన తర్వాత మనల్ని ఎవరు చూడరు కాబట్టి ఇప్పుడే కాలు చేయి ఆడేటప్పుడు అంత ఎంతో దాచిపెట్టుకున్నాము. రేపు పొద్దున ఏ టైం ఎట్లా వచ్చిన ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కండి. పేరు చెప్తే మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ.